విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే అమ్మా, చెప్పు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నావు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మరి రేవంత్ రెడ్డి వస్తే మా ఏడ ఒక అప్పు కూడా కాలే, మంచిగా ఉన్నాం మేము. మంచిగా ఉన్నారు. చారణ కూడా అప్పులేము మేము. అంత ఆయననే మాఫీ చేస్తుండు, అన్ని మాఫీ చేస్తున్నాడు మొత్తం. అంటే భూమి ఉన్నదా మీకు? మాకు ఉన్నది ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. రుణమాఫీ జరిగిందా? జరగలే. మరి అన్ని మాఫీ చేస్తున్నాడు అంటున్నావు కదా మరి. అదే మరి అట్లా చెప్తున్నావు కోపంతో. ఏం చేసిండ ఏం చేస్తలేడు, ఏమైనా పైసలు తెచ్చినా కూడా చేస్తలేడు. ఏది ఆయన పెద్దగా కానీ ఆయన మూచేదానికే అయింది ఆయన. ఏలాగేం చేస్తలేడు. మరి 5 భరోసా ఇస్తా అన్నాడు కదా, మరి 5 భరోసా ఇస్తున్నా లేదు, ఇది ఏం ఇస్తలేడు మాకు. అంతే. మరి బయట మహిళలు అంటున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు, మాకు ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి ఇస్తుండు. 500కే గ్యాస్ ఇచ్చిండు అని చెప్తున్నారు. మరి నువ్వేమంటావు? మరి ఏమి ఇచ్చిండు? 500 గ్యాస్ 900 ఇస్తున్నాం గ్యాస్ కి. బ్యాంక్ లో పడట్లే, ఏడ పడుతుంది? పడతలేవు. ఫ్రీ బస్ ఎక్కిపోతలేవా మరి? నేనా వాళ్ళ బస్ ఎట్లా ఉందో నేను మోకమే తుడ్లే బస్ అట్లా. మీ ఆడోళ్ళకి మంచిగా ఫ్రీ వడ్డీ లేని రుణాలు ఇస్తారంట రేవంత్ రెడ్డి, అన్ని బాగానే చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. మేము తీసుకోవాలి, ఇప్పుడు ఇస్తుండో ఏమో మాకు తెలియదు. ఇంకా ఆడికెళ్ళి చెప్తుండు కానీ మేము తీసుకోలే. ఇంకా అట్నే ఓడుతుండే ఆయన కానీ 1 రూపాయి కూడా చేస్తున్నాడు. ఎడ చేస్తుండు ఆయన చేసి ఇస్తున్నా. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మరి ఎంతవరకు అందుతున్నాయి? 6 అన్నాడు కానీ ఒక్కటి కూడా సరిగా చేయలే ఆయన. ఎందుకు ఫ్రీ కరెంట్ వస్తలేదా మీకు? ఫ్రీ కరెంట్ ఆ మీటర్ అట్లా ఉంటే పిరిస్తారు. మేము బిల్లు కడతానే ఉన్నాం. ఎడ పిరిస్తున్నాడు? బిల్లు కడుతున్నారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలుస్తున్నారు. 200 ఎక్కువ కాలిస్తే మీరు కట్టాలా? లేదు, 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలిస్తే మీరు కట్టాలా, తక్కువ కాలిస్తే ప్రభుత్వం కడతా. అట్లా కడుతుండే ఆయన. ఏం లేదు ఆడ, మేమే చేసుకుంటున్నాం అంత. ఇస్తున్నాడు ఏమి ఇస్తలేవు మాకు. ఏమి ఇస్తలేదు. మరి గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు, మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మంచిగా చేసిండు. ఏం చేశారు? అవును, ఏం చేశారు? నీళ్ళు ఇచ్చిండు మంచిగా. అది మనకు రైతు భరోసా ఇచ్చిండు. ఈ అత్త ఇచ్చిండు, కరువు కాలం కూడా ఇచ్చిండు ఆయన. అంతా ఇచ్చిండు. ఈయన 1 రూపాయి కూడా ఇస్తలేడు. మరి ఊర్లలో నీళ్ళు ఎట్లా ఉన్నాయమ్మా? నీళ్ళు వస్తున్నాయా డైలీ? ఇప్పుడు ఓడితే వస్తాయి నీళ్ళు. ఈడ వచ్చి ఈడ చూస్తేనే వస్తాయి టాకి నీళ్ళు, లేకుంటే రాదు. మరి అప్పట్లో ఎట్లుండే? అప్పుడు మంచిగా నీళ్లు ఫుల్ ఉండే మాకు. నిజంగా ఫుల్ ఉండే నీళ్లు. ఇప్పుడే ఉంది అట్ట గోస గోస మాకు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు నీళ్ళు వస్తలేదు? ఎక్కడికి వచ్చిండే జల్దీ దాపరం అయింది ఆయన. నిజంగా చెప్తున్నాను. మరి పెన్షన్ ఎలా ఉన్నాయమ్మా? పెన్షన్ల పరిస్థితి, పెన్షన్లు ఇస్తున్నారా సరిగా? పెన్షన్ ఎవరికి వస్తున్నాయో మాకు తెలియదు. ఇక మాకైతే ఎవరికి వస్తలేదు. మా గల్లీలో ఒక్కటే మా ముసలమ్మకి వస్తుంది, ఎవరికి రాదు. అంతే. అంటే అడగలేదా మీరు? మరి ఏలకు పోయి అడగాలి. పెద్దోళ్ళ కింద దిగిపోయారట, వాళ్ళకి అడిగితే అట్లా చెప్తుర్రు. ఏలకు చెప్పాలి పోయి? అంటే దిగిపోయారంటే అంతకు ముందు ఉన్నారు కదా వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు మాకు ఇక మేమేం చేయాలి, మీరు రాపించుకోరు అంటారు. ఎడబోయి రాపించుకోవాలి. వాళ్ళు చెప్తేనే కదా, పెద్దలు ఉన్నారు చెప్తేనే కదా వాళ్ళు రాయిది. అంటే మరి ఎవరు ప్రభుత్వం మంచిగా ఉండే? రేవంత్ రెడ్డి బాగుండేనా కేసీఆర్ మంచిగా ఉండే? కేసీఆర్దే బాగుండే. ఈ రేవంత్ రెడ్డి వెస్ట్ గా వచ్చిండు ఆయన. ఓటు ఎందుకు ఇస్తారు? నాకు అదే బాగుంది. ఏసీ నుంచి అదే చెప్తున్నా నేను. అంటే మరి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నది మీరే కదా మమ్మల్ని. ఏం చేస్తున్నాం మళ్ళీ ఆయన? ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదా? ఏం చేసి ఇస్తున్నాడు? మార్పు కావాలని చెప్పి 1 రూపాయల పైసలు కూడా ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు మాకు. అందరికి మాఫీ చేసిండు. మాకు మాఫీ చేసిండు ఆయన. 1 రూపాయి కూడా మాఫీ. ఆడ పోయి సూసైడ్ లో కూడా మాట్లాడినాము. మళ్ళీ ఆడ మేడ్చల్ పోయి అది ఏమో ఇచ్చినప్పుడు కూడా అది కూడా ఇచ్చినాం. అది కూడా మాఫీ చేయాలి. ఏం చేయాలి? మేము బాగా పైసలు ఉన్నామని మాఫీ చేయలేదు. పైసలు బాగానే ఉన్నాయి, బాగా ఉన్నాయి. స్టాక్ 2 మరి ఇల్లు ఉన్నాయి. అందుకే ఇస్తలేము. కూలి చేసి బతుకుతున్నాం మేము. అయితే అది కూడా చేయకుండా ఎట్లా? మంచి మంచి మనుషులు మంచిగా చేసిండు. మాది అట్లా చేసి ఏం చేయాలి? ఇంకా నిలబడ్డారు ఇద్దరు. నాగిడ మాట్లాడండి. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అనుకుంటున్నాం? మరి ఏం చెప్పాలి ఆయనకి? ఆయన చచ్చిన కూడా బాగుండే ఆయన. నిజంగా నేను అందరికి చేస్తే మంచిగా చేయాలి. అయితే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఆయనకే ఓటేస్తారు. పెద్దగా మళ్ళీ చేస్తాడు ఆయనకి. కేసీఆర్ కి ఎందుకు చేసినాము 2 మాటల? ఆయన మంచిగా చేసిన మళ్ళీ ఇవ్వలేరు ఆయనకు. ఇవ్వలేస్తారు, ఇవ్వలేరు అట్లా.